జనసేనలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక స్వయంగా నాయకుడే అధినాయకుడే ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న. 24 సీట్లు 24 అసెంబ్లీ 3 ఎంపీలు తీసుకున్నారు ఆయన. సరే, ఒకప్పుడు మనం డిసైడ్ చేసే పరిస్థితుల్లో ఉన్నాం ఎవరెన్ని పోటీ చేయాలంటే. ఇప్పుడు ఏమని చెప్పచ్చు అంటే, కన్విన్సింగ్గా ఉండాలంటే వాళ్ళ మొహానం 151 పడేసాం, మనం 24 స్థానాల్లో పోటీ చేస్తున్నామని చెప్పాలనుకుంటా. జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తుంది, తెలుగుదేశం వాళ్ళ మొహాన ఒక 151 పడేసామని చెప్పాలి. ఎందుకంటే ఆ స్థాయిలో ఉంది 24 తీసుకుని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఉపన్యాసం. దాన్ని ఎలా కన్విన్స్ చేశారు? కనీసం 40 స్థానాలు మనకి గౌరవప్రదమైన జన సైనికులు అంటున్నారు కాబట్టి దాన్ని కొంచెం ట్విస్ట్ చేశారు. ఏమని, మనకు 3 పార్లమెంట్ స్థానాలు అంటే 3 ఏళ్ళు వచ్చేటప్పటికి 20, 18, 20 కాబట్టి అంటే వాస్తవంగా 21 లెక్కేసుకుంటే కనుక అప్పుడు ఆటోమేటిక్గా మాకు వచ్చే 40 దాకా మనం చేస్తున్నట్టే అన్నటువంటి. అప్పుడు ఈయన 300 చేస్తున్నట్టు అనుకుంటా చంద్రబాబు, అప్పుడు ఆయన 500 చేస్తున్నట్టుకుంటా జగన్మోహన్ రెడ్డి. నేను ఆ రోజునే చెప్పా, తప్పుదో పట్టిస్తున్నారు, ఇది 24 సీట్లే ఫైనల్ అన్నటువంటి. కానీ నిన్నటి సభ తర్వాత అంటే ఈ జన సైనికుల ఆందోళన ఇవన్నీ గ్రహించేసి కంగారు పడిపోయి సీట్లు పెంచుతారేమో చంద్రబాబు నాయుడు ఈ తాడేపల్లిగూడెం వేదిక, కానీ పాపం చాలామంది భ్రమల్లో ఉన్నారు. తీరా చూస్తే నిన్న 24 సీట్లంటే గాయత్రి మంత్రం, 24 సీట్లంటే అద్భుతం, 24 సీట్లంటే అది, 24 సీట్లంటే ఇది అని చెప్పి ఓవరాల్గా అయితే 24 సీట్లే కరెక్టు. అసలు మన దగ్గర ఒక బూత్ కమిటీ ఎక్కడుంది, నాయకులు ఎక్కడున్నారు, అభ్యర్థులు ఎక్కడున్నారు అని స్వయంగా పవన్ కళ్యాణే మాట్లాడినటువంటి ఒక విచిత్రమైంది. ఎవడన్నా ఎదురు నీకు అంత మించి ఇవ్వడానికి ఏమున్నారో నీ దగ్గర అంటారు. నా దగ్గర ఏం లేదు కాబట్టి నేను 10 ఏళ్లలో కూడా ఏమీ సాధించలేకపోయానని చెప్పేటటువంటి విచిత్రమైనటువంటి దాంతో ఫైనల్గా 24 తీసుకోవడం చాలా గొప్ప అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేస్తున్నాడు అన్నది పవన్ కళ్యాణ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా.